ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో దుబాయ్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ చూద్దాం. ఈ గార్డెన్ వచ్చేసి సిటీ ల్యాండ్ మాల్ ఇన్సైడ్ అయితే ప్లాన్ చేశారు. 360 degrees షాప్స్ ఉంటాయి. మిడిల్లో వచ్చేసి ఈ గార్డెన్ ఉంటుంది. ఇప్పుడు మనం మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. మాల్ స్టార్టింగ్ ఇలా ఉన్నాయి. ఈ మాల్లో షాప్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వలేదు, ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఇలా అయితే ప్లాన్ చేశారు. ఈ మాల్లో గార్డెన్ షాపింగ్కి వచ్చేసి ఫ్యాషన్ రిలేటెడ్, నార్మల్ షాపింగ్వి, అలాగే మెయిన్గా కిడ్స్ ప్లే ఏరియా అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది కిడ్స్ని అయితే తీసుకొచ్చి చక్కగా ఆడించుకుంటున్నారు. చాలా బాగుంది కిడ్స్ ప్లే చేయడానికి, అలాగే అక్కడ ఆడించడానికి కూడా ఉన్నారు. ఇప్పుడు మనం మాల్లో నుంచి బయటకైతే వచ్చాము. ఇది మిడిల్లో ఉన్న గార్డెన్ అన్నమాట. వీళ్ళు ఈ గార్డెన్ని యూరోపియన్, ఆఫ్రికా, జపాన్, అలాగే దుబాయ్లోని మిరాకిల్ గార్డెన్, వీటన్నిటి థీమ్ తీసుకొని అన్నిటినీ మిక్స్ చేసి ఒక దానిలా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా మాల్లో నుంచి మిడిల్లోకి రాగానే ఇలా చూడడానికి ఇలా ఉంది. ఈ మాల్ మన గ్లోబల్ విలేజ్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికైతే ఈ మాల్, అలాగే గార్డెన్, ఇన్సైడ్ గార్డెన్, బయట కూడా కాదు, కాకపోతే ఓపెన్ గార్డెన్. 360 degreesలో మనకి షాపింగ్స్ అయితే ఉంటాయి. షాపింగ్, ఫుడ్ కోర్టు, ప్లే ఏరియాస్ అన్నీ అయితే ఉన్నాయి. కానీ మొత్తం షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా వాళ్ళు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవన్నీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్లే ఏరియా, 4-5 ఫ్యాషన్ షాప్స్, అలాగే ఒక చిన్న సూపర్ మార్కెట్లా ఇలా అయితే ఓపెన్ చేశారు. అలాగే ఈ మాల్కి ఫ్రీ ఎంట్రీ, గార్డెన్కి ఫ్రీ ఎంట్రీ. ఈ గార్డెన్ అయితే చూడ్డానికి ఇలా ఉంది, మీరు చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫౌంటైన్స్, అవి ప్రాసెస్లో ఉంది, ఇంకా వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారు. వాటర్ అవన్నీ అయితే వర్క్ అవ్వట్లేదు, ఆపేశారు. కొంచెం వాటర్ అవి డర్టీగా ఉన్నాయి. కానీ మనం పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేస్తూ కూర్చొని ఇలా మంచిగా ఒక పార్క్ టైప్ ఆఫ్ ఇదిలో మనం ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇదంతా తిరిగి చూడడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. మాకైతే చాలా నచ్చింది, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మేము వాక్ చేసుకుంటూ ఈ గార్డెన్లో మిడిల్లో అయితే ఉన్నాము. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది అన్నది చూపిస్తున్నాను, మీరు చూసేయండి. ఇక్కడ నార్మల్గా వాటర్ అయితే వస్తూ ఉండాలి, కానీ ఇక్కడ కూడా వాటర్ ఆపేశారు. ఈ గార్డెన్
కింద నుంచే కాదు రూఫ్ టాప్ నుంచి కూడా వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను 360 డిగ్రీస్ యాంగిల్లో ఇలా అయితే ఉంది. ఒకవైపు నుంచి అయితే వ్యూ చూశారు కదా, ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసి ఇంకొక దగ్గర అయితే పైకి ఎక్కాను. ఇక్కడ నుంచి వ్యూ ఇలా చూడడానికి ఎలా ఉందో మీరు చూసేయండి. గార్డెన్ గ్రౌండ్ ఫ్లోర్లోనే కాకుండా రూఫ్ టాప్లో కూడా చాలా మొక్కలు అయితే వీళ్ళు పెట్టారు. రూఫ్ టాప్ మీద గార్డెన్ అయితే ఇలా ఉంది. అలాగే యూరోపియన్ థీమ్లో బిల్డింగ్స్ మీరు చూశారు కదా స్టార్టింగ్లో, అటువైపు అయితే నేను రూఫ్ టాప్లో పైన ఉన్నాను. ఇక్కడ నుంచి చూడడానికి అయితే వ్యూ ఎలా ఉందో మీరే చూసేయండి. అలా రూఫ్ టాప్లో అయితే నడుచుకుంటూ 360 డిగ్రీస్ ఎలా ఉంది అన్నదైతే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అయితే నాకు వ్యూ అనిపించింది. సో అన్నిటిలోనూ కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.